అనంత భక్తి టీవీకి స్వాగతం. ఈరోజు మనము అష్టమ శని దోష ప్రభావము ఏ రాశుల వారికి ఉంది, ఆ దోష ప్రభావం వలన ఆ రాశి వారికి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి, ఇబ్బందులు ఏమిటి, సమస్యలు ఏమిటి తెలుసుకుందాం. అలాగే ఈ సమస్యల నుంచి బయటపడాలి అని అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా శని దోష ప్రభావం అనేటువంటిది శని సంచరిస్తున్నటువంటి రాశిని అనుసరించి జరుగుతుంది. ముఖ్యంగా ఏలిన నాటి శని ప్రభావము, అష్టమ శని ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావము, కంటక శని ప్రభావము, ఇవి శని దోషానికి సంబంధించినటువంటి గురయ్యేటువంటి ప్రభావాలుగా చెప్పవచ్చు. ఇందున అష్టమ శని అనగా ఏ రాశి నుంచి అయితే అష్టమంలో శని సంచారం జరుగుతుందో ఆ రాశి వారికి అష్టమ శని దోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశికి అష్టమంలో ప్రస్తుతం గోచారరీత్యా శని సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అందరికీ కూడా అష్టమ శని ప్రభావము ఉంటుంది. ఈ కర్కాటక రాశిలో పునరుసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. కాబట్టి పునరుసు 4, పుష్యమి, ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి ఈ యొక్క అష్టమ శని దోష ప్రభావం ఉంటుంది. అయితే ఈ యొక్క శని గురించి చాలామంది భయపడుతూ ఉంటుంటారు. అసలు నిజంగా ఎందుకు అంత శని ప్రభావితం చూపుతాడు అనంటే మనము రూట్ లెవెల్లోకి మనం ఆలోచించాలి. గత జన్మలలో మనం ఏదైతే పాపకర్మలు చేసి ఉన్నామో ఆ పాపకర్మలకి వడ్డీతో సహా మనం అనుభవించేది మళ్ళీ ఈ జన్మ ఎత్తినప్పుడు. కాబట్టి ఈ జన్మలో మనం పాపాలు అనుభవిస్తున్నాం, కష్టాలు అనుభవిస్తున్నాం, ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నాము అని అంటే గత జన్మకు సంబంధించినటువంటి కర్మదోష ప్రభావాలు. అయితే ప్రతి జన్మలో ఏ జన్మ చేసినప్పటికీ ఉన్నప్పటికీ కూడా ఆ జన్మలలో సాక్షిభూతుడు సూర్య భగవానుడు. దానికి సంబంధించినటువంటి రికార్డు అంతా ఆ సూర్యుడి దగ్గర ఉంటుంది. వచ్చే జన్మలలో ఈ యొక్క కర్మలని అనుభవింపజేయడానికి నిష్పక్షపాతి అయినటువంటి శనికి అధికారం ఉంది. కాబట్టి సూర్యుని దగ్గర నుంచి శని ఈ యొక్క ట్రాన్స్ఫర్ చేయబడుతుంది మన కర్మలన్నీ కూడా. కాబట్టి గోచారరీత్యా మనం మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు సంచిత పురాకృత ప్రారంభ కర్మలు అనేవి ఉంటాయి. జన్మల నుంచి జరిగినటువంటిది, గత జన్మ జరిగినటువంటిది, మనం ఈ జన్మలలో చేసుకున్నటువంటి పాపకర్మలకి ఈ జన్మలలోనే అనుభవించడం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ కర్మలకన్నిటికీ కూడాను మనల్ని ఇబ్బంది పెట్టేటువంటిది కష్టాల రూపంలో. ఎందుకంటే కర్మ దోషాన్ని తొలగిస్తున్నాడు ఇక్కడ. మనల్ని కర్మలని అనుభవింపచేసే అధికారము ఈ శని భగవానుకు ఉంటుంది. కాబట్టి మనం కష్టపడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నామని అంటే మనం ఏమాత్రం కూడా బాధపడాల్సినటువంటి పని లేదు. ఎందుకనంటే మన పాపకర్మ తొలగిపోతుంది అనే భావన పెట్టుకోవాలి. అయితే ఎంతటి వాడికైనా కానీ అందరం మానవ మాత్రమే. మనస్సు చంచలం, చిన్న దెబ్బ తాకితేనే అయ్యా అమ్మ అని అనుకుంటుంటాం. అటువంటిది మనం భరించలేని కష్టాలు అనేటువంటివి ఎదురైనప్పుడు శనిలా దాపురించావురా అని చెప్పి మనల్ని ఎట్లయితే సామెత రూపంలో అనుకుంటామో ఆ యొక్క అష్టమ శని దోష ప్రభావం ఉన్నటువంటి ఈ కర్కాటక రాశి వారికి కొన్ని రకాల సమస్యలు అనేటువంటివి కలుగుతాయి. కాబట్టి ఇక్కడ గ్రహాల యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. శుభగ్రహాలైనటువంటి గురువు, చంద్రుడు, బుధుడు, అలాగే శుక్రుడు, పూర్ణచంద్రుడు, పాపగ్రహాలైనటువంటి రవి, కుజ, రాహు, కేతు, శని, ఈ గ్రహాలు. కాబట్టి శుభగ్రహాలు మంచివాళ్ళలాగా, మంచివాళ్ళు అంటే ఏంటి, మనం ఒక నిజాయితీపరుడైనటువంటి వ్యక్తిని మన ఇంట్లో పెట్టి బంగారు నగలన్నీ కూడా అతని పక్కన పెట్టి ఉన్నా మనం ఏమాత్రం భయపడకుండా ఒక పావు గంటలో వస్తామండి మీరు ఉండండి అని చెప్తే అతను ఉన్నంతవరకు, మనం వచ్చేంత వరకు కూడా ఆ డబ్బుకి అతను కాపలాదారు. ఎందుకనంటే నిజాయితీ పరుడు కాబట్టి. నేనున్నంత వరకు ₹1 వెళ్ళకూడదు. కాబట్టి దాన్ని రక్షించుకుంటాడు. వచ్చిన తర్వాత నిజాయితీగా అతను వెళ్ళిపోతాడు. అదే పాపగ్రహం అంటే మన ఇంటికి ఎవరైనా దొంగతనం చేసేవాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, సపోజ్ చిన్న దొంగతనాలు, వాళ్ళ దృష్టి ఎప్పుడు కూడా ఇంటి వస్తువుల మీద, అలాగే ఇంట్లో ఉన్నటువంటి సెల్ఫ్ల మీద, మనకు అమూల్యమైనటువంటి వస్తువుల మీద వాళ్ళ యొక్క దృష్టి ఉంటుంది. ఎందుకంటే ఆ వస్తువుని తీసుకొని వెళ్ళిపోవాలి. అలాగే శుభగ్రహాలు ఏ స్థానంలో ఉంటాయో ఆ స్థానాన్ని బాగు చేస్తాయి. పాపగ్రహాలు ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఏ స్థానం మీద దృష్టి ఉంటుందో ఆ యొక్క స్థానాల మీద దృష్టి ఉన్నటువంటి ఆ స్థానాలన్నీ కూడాను ఇబ్బందుల పాలు కలుగుతుంది. కాబట్టి ఇక్కడ కర్కాటక రాశి వారికి సంబంధించి అష్టమంలో శని యొక్క ప్రభావం. ఈ శనికి మామూలుగా అన్ని గ్రహాలకి 7వ దృష్టి అనేటువంటిది ఉంటే విశేషించి కుజుడికి, గురువుకి, శనికి, రాహు, కేతువులకి విశేష దృష్టులు అనేటువంటివి ఉన్నాయి. శనికి చూసుకున్నట్లయితే 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి విశేష దృష్టులుగా చెప్పబడి ఉన్నాయి. కాబట్టి
ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని. ఈ అష్టమ శని అన్నప్పుడు ఏంటంటే నష్టము, అప్పటి వరకు కూడా గుండ్రాయిలా ఉన్నటువంటి బండరాయిలా ఉన్నటువంటి వ్యక్తి యొక్క శరీరము అష్టమ శని ప్రభావం ప్రారంభం అవ్వడంతోనే రోగాలు బయటపడతాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. చిన్నవాటికి పెద్దవాటికి ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి అనారోగ్య సమస్యలు, ఇంకా వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ శని కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ 2024 మొత్తము కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావంతో బాధపడతారు, సందేహం లేదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇక ప్రధానమైనటువంటిది, ఏ పని చేస్తారో ఆ పనిలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటుంటాయి. అదృష్టము 9 అయితే 9కి వెనక ఉన్నది 8వ స్థానం. కాబట్టి అన్నీ కాళ్ళ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఇది మనం అనుభవిస్తున్నాం అనే సమయంలో మన నోటి నుంచి జారిపోతుంటాయి. ఇలా ప్రతిదీ కూడా కర్కాటక రాశి వారికి ముందు నెయ్యి వెనక గొయ్యన్నట్టుగా ఉంటుంది. అయితే ఈ యొక్క శని దృష్టి ఈ యొక్క దశమ స్థానం మీద, కుటుంబ స్థానం మీద, అలాగే పంచమ స్థానం మీద వీక్షణ ఉన్నటువంటి కారణం చేత దశమం ఏం చెబుతుంది? వృత్తి, ఉద్యోగ, వ్యాపారము, ప్రయత్నాలు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ సూచిస్తుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నము ఆలస్యంగా జరుగుతుంది. శని అంటేనే మందగామి, మందచరుడు అని శనికి పేరు. కాబట్టి మనం అనుకున్నటువంటి ప్రయత్నాలు మనం ఇంప్లిమెంటేషన్ చేసి, ప్లానింగ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడాను మందకొడిగా సాగుతాయి. మన కీర్తి ప్రతిష్టలకి భంగం కలుగుతుంది. అలాగే శని వాక్స్థానం మీద, కుటుంబ స్థానం మీద, మనోస్థానం మీద, నేత్రస్థానం మీద, ధనస్థానం మీద వీక్షణ ఉన్నటువంటి కారణం చేత శని అంటేనే నిర్ధనకారకుడు. గురువు ధనకారకుడు అయితే శని నిర్ధనకారకుడు. కాబట్టి ఆటోమేటిక్గా ధన నష్టం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ ఇంటర్లింక్ చూడండి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఇబ్బంది పెడుతుందంటే, పంచమ స్థానం మీద దృష్టి, శని యొక్క దృష్టి. అంటే ఏంటి? ఒక మనిషి ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నానికి ఈ సెకండ్ హౌస్ అంటే భుక్తి స్థానం. ప్రయత్నం అంటే ఆలోచన చేస్తాడు, ఆలోచన చేసి ప్రయత్నాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాడు దశమ స్థానం. దాని యొక్క ఫలితం పొందేది భుక్తి స్థానం. కాబట్టి మనిషి ఆలోచన చేసి ఇంప్లిమెంటేషన్ చేసి లాభాన్ని పొందుదామని చేసే ప్రతి ప్రయత్నం కూడా శని యొక్క దృష్టి వలన అది ఆలస్యం అవుతుంది. అన్నీ బ్రేక్స్తో కంప్లీట్ అవుతాయి. అలాగే మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క శని ద్వితీయ దృష్టి వలన మనసు ప్రశాంతంగా ఉండదు, ధనము ఖర్చు అవుతుంటుంది. కుటుంబ స్థానము కూడా చెప్పబడుతుంది. కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు లేదా వాగ్వివాదాలు తరచూ జరుగుతూ ఉంటుంటాయి. ఒక చోట మానసికంగా ప్రశాంతంగా ఉండనియడు. ఇలా పంచమ స్థానం మీద దృష్టి. పంచమం ఏం చెబుతుంది? మంత్రస్థానం, దేవతా ఉపాసన స్థానం, సంతాన స్థానం. కాబట్టి మనం ఏదైనా దైవం దగ్గరికి వెళ్ళి మన గోడు చెప్పుకుందామంటే మనస్సు చెప్పుకునేంత వరకు ఆలోచిస్తుంది. దేవుడి దగ్గర కూర్చోగానే మనసు చంచలమైపోతుంది. మనం ఏమీ చెప్పుకోలేకపోతాం. దైవం దగ్గర మనం ధ్యాస నిలపలేకపోతాం. కాబట్టి ఈ యొక్క అష్టమ శని దోష ప్రభావం అనేటువంటిది ఇంత రకంగా మనకి ఇబ్బంది పెడుతుంది. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి, కర్కాటక రాశి వారికి సంతానము ఆలస్యం అవుతుంది. అలాగే సంతానపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొంటారు. సంతానం వల్ల బాధలు, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే ఏ దేవుని యందు పూజ చేసుకుందాం అనుకున్నా ఆ దేవుడి పూజకి మనస్సు వెళ్ళదు. ఇంకా చెప్పాలి అని అంటే బద్ధకమైనటువంటి ఆలోచన, కేవలం మన యొక్క పనులన్నీ కూడా ప్లానింగ్లోనే ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ జరగదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కర్కాటక రాశి వారు జాగ్రత్తలు పాటించాలి. అయితే శని అనగానే భయపడాల్సిన అవసరం లేదని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇక్కడ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు ఎందుకంటే మానవ మాత్రం మనము ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తుంటాం. మనకంటే పై ఆఫీసర్ వచ్చినప్పుడు కనబడ్డప్పుడు లేచి నిల్చోవడం, లేకపోతే గుడ్ మార్నింగ్ సార్ అనో, గుడ్ మార్నింగ్ మేడం అనో చెప్పడం చేస్తుంటాం. ఎందుకు చెప్తుంటాం? మనలాంటి సామాన్య మానవుడే, మనలాంటి వాడే, కానీ మనకంటే అధికారంలో పెద్ద కాబట్టి గౌరవిస్తున్నాం. కాబట్టి ఎందుకు గౌరవము? మనకేదన్నా చిన్న తప్పు చేస్తే క్షమిస్తారు, లేదా మనకు కావాల్సినప్పుడు లీవ్ అడిగితే లీవ్ దొరుకుతుంది, లేదా ఏదైనా కానీ మనకు కొంత అనుకూలంగా మారుతారు. అంటే సాటి మానవుడి పట్లనే మనం అనుకూలంగా ఉన్నప్పుడు దైవానికి మనం ఎందుకు తగ్గి ఉండకూడదనే ప్రశ్న కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు వేసుకోవాలి. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే అప్పుడు మనకు ఆపద కాలంలో మన యొక్క ఫలితం మనకు కనబడుతుంది. కాబట్టి శని అనగానే భయపడాల్సినటువంటి అవసరం లేదని ఇంతకుముందే చెప్పుకున్నాం. కాబట్టి శని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసినట్లయితే శని వలన కష్టాలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి వానాకాలం లేదా ఎండాకాలం, ఎండ బాగా ఉంటుంది, వాన బాగా ఉంటుంది. ఉన్నప్పుడు మన దగ్గర ఏ ఆయుధం లేనప్పుడు అయ్యో మనం బయటికి వెళ్ళి పని చేసుకోలేకపోతున్నామే అని అనుకుంటుంటాం. కానీ గొడుగుని మనం ధరించి వెళితే ఎండలోనైనా వానలోనైనా మన పనులని చక్కబెట్టుకుంటాం. ఆ గొడుగు లాంటిదే దైవానుగ్రహం. అది శని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. కాబట్టి
మనం ఒక మనిషి మనల్ని పొగిడితే మనం సంతోషపడతాం, అట్లాంటిది దైవం సంతోషపడదా? కాబట్టి శని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి శని యొక్క అనుగ్రహం పొందే ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా శని వలన వచ్చేటువంటి ఇబ్బందులు ఎలాగో తప్పవు. ఇక్కడ వాస్తవం. ఎందుకంటే మనము కరెక్ట్గా మనం ఆలోచించాలి, సైన్స్ ప్రకారం ఆలోచించాలి. ఏంటనంటే మనకు వచ్చే ఇబ్బందులు ఎలాగో తప్పవు, కానీ ఆ ఇబ్బందులు మనల్ని బాధ పెట్టకుండా మనకు దూరం అవుతాయి. ఉదాహరణకి మనం బండి మీద పోతున్నాం, కింద పడాలి, దెబ్బ తగలాలని రాసి ఉంది. దైవానుగ్రహం లేదనుకోండి, ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు బండలున్న చోటనో లేకపోతే బాగా గుళకరాలు ఉన్న చోటనో పడతారో, ఆ దెబ్బ తగిలి మనల్ని బాధిస్తుంది. అదే దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం కనుక మనం చేసుకున్నట్లయితే గుడ్డ పేలికలు ఉన్న చోటనో లేకపోతే ఇసుక దిబ్బలు ఉన్న చోటనో మనం పడతాం, లేదా పచ్చిక బయలున్న చోట మనం పడతాం. పడాలి రాసి ఉంటుంది, తప్పదు. కానీ దైవానుగ్రహం ఉన్నప్పుడు ఆ పడినప్పుడు మనకు కలిగే బాధ ఇబ్బందులు తగ్గుతాయి. దైవానుగ్రహం లేకపోతే ఎక్కువగా పెరుగుతాయి, మనం బాధిస్తుంది, మనం బాధపడాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా మరి ఏంటండి ఇంత కర్కాటక రాశి వారికి ఇన్ని రకాల సమస్యలు అనేటువంటివి ఉన్నాయి, ఈ అష్టమ శని ప్రభావం వల్ల సమస్యలు ఉంటాయి, మరి ఎటువంటి పరిహారం పాటించుకోవాలి అంటే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ, శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఆ యొక్క శనేశ్వరుడి దగ్గర నల్ల నువ్వుల నూనెతో దీపారాధన, శనేశ్వరుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టడం, అలాగే శివాలయంలో అర్చన జరిపించుకోవడం. ఇంకా మీకు విశేషమైనటువంటి భక్తి ఉంటే రావి చెట్టు చుట్టూ కూడా శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి వెంట తెచ్చుకున్నటువంటి రాగి చెంబు నీటిలో ఆ యొక్క రావి చెట్టు మొదట్లో వేయండి. వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఈ విధంగా చేసినట్లయితే ఒక 27 రోజుల పాటు చేయండి. తప్పకుండా ఈ కర్కాటక రాశి వారికి శని యొక్క దోషము తొలగి శని యొక్క అనుగ్రహం పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల ఈ యొక్క అష్టమ శని దోష నివారణకి కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. కేవలం 1500 రూపాయల రుసుముతో ఈ యొక్క కార్యక్రమం చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క శని దోష నివారణకి సంబంధించి కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇదండి కర్కాటక రాశి వారికి అష్టమ శని దోష ప్రభావంలో వచ్చేటువంటి ఇబ్బందులు, సమస్యలు. శని గురించి పూర్తిగా సంబంధించినటువంటి విలువైన సమాచారం మీకు అందినట్టుగా భావిస్తూ దీనికి ఈ యొక్క కార్యక్రమం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క కామెంట్ని, మీ యొక్క ఆలోచన విధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.